హలో అందరికీ. నేను ఈ వీడియోలో విజయవాడ కనకదుర్గాదేవి గురించి చెప్తాను. అసలు ఆవిడ ఎలా వెలిసింది, దాని వెనకాల స్టోరీ ఏంటి చెప్తాను. విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. పురాణాల ప్రకారం ఈ దేవాలయం మహిషాసురమర్దిని అయిన దుర్గాదేవి స్వయంగా కొలువై ఉన్న పవిత్ర స్థలంగా భావించబడుతుంది. అసలు ఆవిడ ఎలా అవతరించిందో చెప్తాను. పురాణ కథనాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడి భూమి మీద ఉన్న దేవతలు, ఋషులు చాలా బాధ పెట్టేవాడు. అతనికి బ్రహ్మదేవుని వరం వల్ల ఎవరూ కూడా గెలవలేకపోయారు. ఈ పరిస్థితిని చూస్తూ భక్తుడు కీలరుడు అనే మహర్షి కృష్ణానది ఒడ్డున ఈ పర్వతం మీద గొప్ప తపస్సు చేశాడు. అతను దుర్గాదేవిని తపస్సుతో కొలిచాడు మరియు ఆమెను ఇక్కడే ఉండమని చెప్పి ప్రార్థించారనమాట. ఆయన భక్తిని చూసి దుర్గాదేవి స్వయంగా ఇంద్రకీలాద్రిపై కొలువై భక్తులకు ఆశీస్సులు అందించసాగింది. అదే కారణంగా ఈ పర్వతాన్ని ఇంద్రకీలాద్రి అని పిలుస్తారు. ఆ భక్తుడి పేరు మీద ఇంద్రకీలాద్రి పర్వతం అని పేరు వచ్చింది. మహిషాసుని సంహారం. దుర్గామాత మహిషాసుని సంహరించిన అనంతరం భక్తుల కోరిక మేరకు కనకదుర్గాదేవిగా ఇక్కడే ఉండి భక్తులకు దర్శనమిస్తున్నట్టు పురాణ కథనం చెప్తోంది. అమ్మవారు స్వయంభూగా ఇక్కడ కొలువై ఉన్నారు. అందుకే ఈ ఆలయం శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. అమ్మవారి స్వరూపం ఎలాగుంటుందంటే త్రినేత్రధారిణిగా 4 చేతులతో అసుర సంహారక రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కుడి చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఖడ్గం, మిగతా 2 చేతుల్లో శంఖం మరియు చక్రం ఉన్నట్టు కీర్తించబడింది. ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం స్వర్ణకాంతితో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తుందని విశ్వసిస్తారన్నమాట. కనకదుర్గాదేవి మరియు మల్లికార్జున స్వామి. ఈ ఆలయంలో శివశక్తి తత్వం ప్రతిఫలించేటట్లు మల్లికార్జున స్వామి కూడా కొలువై ఉన్నారు. అందువల్ల ఈ క్షేత్రాన్ని శివపార్వతుల ఆవాసంగా భావిస్తారు. విజయవాడకు వచ్చే భక్తులు కనకదుర్గాదేవిని దర్శిస్తే వారి కోరికలు నెరవేరుతాయని, ఇక్కడ దుర్గాదేవిని ఉపాసన చేసిన వారందరి జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం ఉంది. ఇదండి విజయవాడ స్టోరీ. అయితే అసలు ఇంద్రకీలాద్రి పర్వతం పేరు ఎలా వచ్చింది, అసలు ఆవిడ ఎందుకు వెలిసారు, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ అని చెప్పాను మీకు. అమ్మవారు అయితే స్వయంభూ అండి. ఇక్కడ కీలరుడు అనే భక్తుడు ఇక్కడ తపస్సు చేయటం వల్ల ఆ పేరు మీదుగా ఇంద్రకీలాద్రి అని చెప్పేసి, కొండకి ఇంద్రకీలాద్రి పర్వతం అని చెప్పేసి అంటారు. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు, అమ్మవారికి నవరాత్రి, ఇవి దసరాకి ఉత్సవాలు చేస్తారు కదా, ఆ ఉత్సవాలు అవి బాగా చేస్తారండి. ఇప్పుడు చాలా రష్ ఉంటుంది కూడా మనం ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినట్టయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.